పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పాకిస్తాన్ తో కఠినంగా ఉంటుంది భారతదేశం. ఈ రోజు పాకిస్తాన్ చెందిన కొన్ని ఫేమస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వీటిపైన నిషేధం విధిస్తూ సెంటర్ ఆర్డర్ జారీ చేసింది. ముఖ్యంగా డాన్ న్యూస్, సమా టీవీ, జియో న్యూస్ ఇలా పాకిస్తాన్ చెందిన చాలా ఛానల్స్ ను ఈ రోజు భారతదేశం బ్యాన్ చేసింది అనమాట. ఆ ఛానల్స్ అన్ని యూట్యూబ్ లో కనపడకుండా కూడా, భారతదేశం టెరిటరీలో కనపడకుండా దేశం బ్యాన్ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ పైన చాలా డిప్లొమాటిక్ యాక్షన్స్ కూడా భారతదేశం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ మిలిటరీ అటాచెస్ ని ఎక్స్పెల్ చేసింది భారతదేశం. అంతేకాదు, ఇండస్ వాటర్ ట్రీటీ 1960ని హాల్ట్ చేసింది అనమాట. అటారీ ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్ ని కూడా మొత్తం క్లోజ్ చేసేసింది. ఓవరాల్ గా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏ విధంగా జరగకుండా భారతదేశం ఇప్పుడు స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకుంటుంది అనమాట. ఇవన్నీ ఒక పక్క ఉంటే, పాకిస్తానీ నేషనల్స్ ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, వీసాల ద్వారా ఉన్నారో వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసింది. మెడికల్ వీసా ద్వారా ఉన్న వాళ్ళకి 2 days ఎక్స్ట్రా టైం ఇచ్చిందనమాట. నార్మల్ వీసాతో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ 27 వరకు, మెడికల్ వీసాతో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ 29 వరకు టైం ఇచ్చిందనమాట. మొత్తం ఈ పెహల్గాం అటాక్స్ కేసు అనేది ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళ టీమ్స్ ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. మనందరికి తెలుసు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూలో ఈ కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఆర్టికల్ 370 2019లో రద్దయిన తర్వాత, మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఉందని. అది రద్దయిన తర్వాత ఇంత పెద్ద టెర్రర్ అటాక్ జరగడం ఇదే తొలిసారి, ఇంతమంది చనిపోవడం కూడా ఇదే తొలిసారి అనమాట.